guys, this is Rajshekar. మనం ఇప్పుడు వెంటిలేటర్ హార్డ్వేర్ గురించి చెప్పుకుందాం. వెంటిలేటర్ హార్డ్వేర్ వచ్చేసి ఇది పార్ట్ 2 అనమాట. ఫస్ట్ బేసిక్ చెప్పేసుకున్నాం ఫస్ట్ వీడియోలో. సో ఇక్కడ వచ్చి ఇది మనం ఎయిర్ ఆక్సిజన్ అనమాట. సో ఇక్కడ మన వెంటిలేటర్లో 21% నుంచి 100 వరకు మాత్రమే మనం సెట్ చేసుకోగలం. సో 21 బిలో అనేది ఏ వెంటిలేటర్లో కూడా ఉండదు. సో ఏ మిషన్ అయినా సరే 21 బిలో ఉండదు. 21 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ఉంటుంది. సో ఎయిర్ 100 కంప్రెస్డ్ ఎయిర్ 100% ఉంటుంది. కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుంది, కంప్రెస్డ్ ఆక్సిజన్ ఉంటుంది. అది మ్యానిఫోల్డ్ అనమాట. సో అది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడైనా ఉండొచ్చు. యాక్చువల్ సెల్లర్లో ఉంటుంది. అక్కడ నుంచి మనం 5th ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ వెళ్తుంది. సో దాన్ని బట్టి ఈ పిఎస్ఐ అనేది ఉంటుంది. 30 to 50% పిఎస్ఐ ఉంటుంది. యాక్చువల్లీ 30 to 50 ఉంటుంది పిఎస్ఐ, అంత ప్రెజరే ఉంటుంది. సో ఈ పిఎస్ఐ పౌండ్ స్క్వేర్ ఇంచ్ అనమాట. సో 30 to 50 పౌండ్స్ అనేది ఈ సెకండ్స్ వెళ్తుందన్నమాట. సో ఇది వచ్చేసి బ్లెండర్లోని హై ప్రెజర్ ఛాంబర్లోకి వస్తుంది, బ్లెండర్ హై ప్రెజర్ ఛాంబర్లోకి. సో దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం మనం బ్లెండర్ మిక్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది హై ప్రెజర్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత దీని నుంచి లో ప్రెజర్ ఛాంబర్లోకి వస్తుంది, అంటే కన్వర్ట్ అయిపోతుంది, అంటే తక్కువ ప్రెజర్లోకి వచ్చేస్తుంది. సో తక్కువ ప్రెజర్ వచ్చిన తర్వాత ఈ బ్లెండర్ ఏదైతే ఉందో బ్లెండర్లో మనం ఎంతైతే ఇప్పుడు 30% ఇచ్చామనుకోండి, 30%, ఇదే 30% అవుట్పుట్ మనం చూడడానికి FIOT మానిటర్లో యూస్ఫుల్గా ఉంటుంది. సో బ్లెండర్ నుంచి లో ప్రెజర్తో బయటకు వచ్చిన తర్వాత మనం అయితే 30% ఇవ్వాలని ఎంతైతే అనుకున్నామో ప్రెజర్ అనేది మిక్చర్ అనేది ఈ ఆక్సిజన్ ఎయిర్ మిక్చర్ అనేది 30% మనకి FIOT మానిటర్లో తెలిసిపోతుంది. FIOT మానిటర్ కనుక లేకపోతే అది మనకి తెలియదు. సో మనం ఎంత పెట్టామో ఎంత ఫ్లో అవుతుంది అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది మనకి అర్థం కాదనమాట. సో కాబట్టి కంపల్సరీగా FIOT మానిటర్ ఉండాలి. సో దీని తర్వాత నుంచి ఫ్లో లో ప్రెజర్తో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇది డ్రై కోల్డ్ అనమాట. సో కోల్డ్ అంటేనేమంటే చల్లగా ఉంటాం, ఇది లో టెంపరేచర్ ఉండటం వల్ల చల్లగా ఉంటుంది. డ్రై అంటే లో హ్యూమిడిటీ, అంటే తక్కువ తడి ఉండటం, తక్కువ హ్యూమిడిటీ ఉండటం. సో ఈ రెండు రూపాల్లో గ్యాస్ అనేది ఉంటుంది. సో మనం ఇదనమాట గ్యాసెస్. తర్వాత ఫ్లో మీటర్. ఇక్కడ బ్లెండర్ వచ్చేసి ఏంటంటే ఎంత క్వాలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎయిర్ మనకి కావాలి, మిక్చర్ ఎంత కావాలనేది మనం చేస్తాం. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ద గ్యాసెస్ ఎంత క్వాలిటీ కావాలి. యాక్చువల్గా అయితే 6 to 8 లీటర్స్ పర్ మినిట్, నిమిషానికి 6 నుంచి 8 లీటర్లు అనేది ఫ్లోమీటర్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అదే ఇప్పుడు వస్తున్న కొన్ని వెంటర్లో 15 లీటర్స్ వరకు ఉంటుంది. అప్డేట్ మిషన్స్ అంటే కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి అప్డేట్ చేయబోతుంది. దీని తర్వాత నుంచి ఇది హ్యూమిడిఫైయర్లోకి వస్తుంది, అంటే బేబీస్ కనెక్ట్ చేసినప్పుడు హ్యూమిడిఫైయర్లో ఉంటుంది. తెలుసు కదా, దీనికి 37 degrees 100 RH ఉంటుంది. 100 RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీ, అంటే ఇది 37 degrees వామ్ అయ్యి కొద్ది హ్యూమిడిటీ అనేది ఇస్తుంది ఫ్లోమీటర్ ద్వారా. ఫ్లోమీటర్ నుంచి హ్యూమిడిటీకి వస్తుంది. హ్యూమిడిటీ నుంచి ఇక మన పేషెంట్ యొక్క ఇన్స్పిరేటర్ లింబ్లోకి వస్తుంది. ఇన్స్పిరేటర్ యొక్క సర్క్యూట్స్ అనమాట. సింగిల్ సర్క్యూట్ వచ్చి తర్వాత పేషెంట్ నుంచి ఎక్స్పిరేటర్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇన్స్పిరేటరీ లింబ్ ఏంటంటే ఇన్స్పిరేటర్ లింబ్లోకి ఫ్లో అనేది వచ్చి దాని తర్వాత పేషెంట్కి డెలివరీ అవుతుంది అనమాట. పేషెంట్ నుంచి ఎక్స్పిరేటరీ లింబ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడే మనం పీప్ అనేది మనం కనుక్కోగలం. పీప్ అనేది సో మనం ఇక్కడ కనుక్కోగలం, చూపిస్తాను మీకు. సో మనం ఇక్కడ పీప్ అనేది కనుక్కోగలం. పీప్ ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ వచ్చేసి ఫిజికల్ వాల్వ్ ఉంటుంది, లేదంటే సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ వాల్వ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సోలనాయిడ్ వాల్వ్ ఉంటుంది, లేదంటే డయాఫ్రమ్ వాల్వ్ ఉంటుంది. ఇప్పుడున్న కొత్త వెంటిలేటర్స్ కానీ ఇప్పుడు వస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వెంటిలేటర్ అయినా సరే మనకి డయాఫ్రమ్ వాల్వే మ్యాక్సిమం కనబడుతుంది. దీనికి ముందు ఒక 2-3 years బ్యాక్ ముందు మొత్తం సోలనాయిడ్ వాల్వ్
ఫిజికల్ వాల్వే మనకు కనబడతాయి. సో ఈ అబ్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇది పీప్ అనమాట. ఈ చిన్న సైజు ఉన్నది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఉంటుంది. ఇదంతా సాఫ్ట్వేర్ సంబంధించింది అనమాట. సాఫ్ట్వేర్, ఇది మిషన్ యొక్క సాఫ్ట్వేర్కి వెళ్తుంది. ఈ సాఫ్ట్వేరే పేషెంట్ ఎంత తీసుకుంటున్నాడు, ఎంత వదులుతున్నా అనేది పిప్ అనేది మెజర్ చేస్తుంది. ఈ సోలనాయిడ్ వాల్వ్, ఈ సోలనాయిడ్ వాల్వ్ ఇది వచ్చేసి ఇది పీప్ అనమాట. ఇది పీప్. అదే సోలనాయిడ్ వాల్వ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి సైజ్ పెరిగితే ఇది పిప్ అనమాట. పిప్, ఇది పిఐపి పిప్, ఇది పిప్. మళ్ళీ చూపిస్తాను. పిప్ అనమాట. సో ఇది కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. ఈ సోలనాయిడ్ వాల్వ్ ఎప్పుడైతే సైజ్ తగ్గుతుందో ఇది పీప్ మెజర్ చేస్తుంది. పిఈపిపి పీప్. ఈ సోలనాయిడ్ వాల్వ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇది పిప్ వాల్యూని మెజర్ చేస్తుంది. సో ఇలానే ఈ ఫ్లో అనేది ఎంత పేషెంట్కి వెళ్తుంది అనేది టిఐ చెప్తుందన్నమాట. ఓకేనా, టిఐ అనేది చెప్తుంది ఇన్స్పిరేటరీ టైం. అదే పేషెంట్ నుంచి ఎంత ఎక్స్పైర్ అయిన టైము ఎంత ఎక్స్పిరేటరీ ఎంత అవుతుంది. సో ఇదంతా రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. పేషెంట్ ఎంత తీసుకుంటున్నాడు, ఎంత వదులుతున్నాడు అనేది, తీసుకోవడం వదలడం, ఈ శ్వాసక్రియ అనేది రెస్పిరేటరీ అనమాట. ఇది రెస్పిరేటరీ. సో ఇక్కడ పేషెంట్ ఇన్స్పిరేటరీ తీసుకుని ఎక్స్పిరేటరీ వదలటం అనేది ఎంత సమయం పడుతుంది అనేది టిఐ అనేది మెజర్ చేస్తుంది. అలాగే పేషెంట్ ఎంత ప్రెజర్తో తీసుకుంటున్నాడు, ఎంత ప్రెజర్తో వదులుతున్నాడు అనేది పీప్ అనేది మెజర్ చేస్తుంది. ఈ పీప్ అని కూడా మెజర్ చేసేది ఇక్కడ ఒక సోలనాయిడ్ వాల్వ్ అనమాట. సో ఈ సోలనాయిడ్ వాల్వ్ చిన్నగా ఉంటేనేమో అది పీప్ అనమాట. అంటే పేషెంట్ తీసుకొని ఎంత వదులుతున్నాడు అనేది పీప్ అనేది మెజర్ చేస్తుంది. అదే ఈ సోలనాయిడ్ వాడు పెరిగినప్పుడు, ప్రెజర్ పెంచాలన్నప్పుడు కూడా సోలనాయిడ్ నాడిని సైజ్ పెంచేసి, సో ఎంత తీసుకోవాలి ప్రెజర్ ఎక్కువతో, ఇప్పుడు దాదాపు 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి, 5 సెంటీమీటర్స్. అలానే ఇది కూడా 5 సెంటీమీటర్స్ పెరుగుతుందన్నమాట. సో 5 సెంటీమీటర్స్ పెరగానే పేషెంట్ 5 సెంటీమీటర్స్ తీసుకుంటాడు. అదే 5 సెంటీమీటర్స్ కాకుండా 15 సెంటీమీటర్స్ తీసుకోవాలన్నప్పుడు సో ఈ సోలనాయిడ్ వాల్వ్ కూడా 15 సెంటీమీటర్స్ కొద్దిగా అడ్జస్ట్ చేయబడి 15 సెంటీమీటర్స్ ఎంత ప్రెజర్ తీసుకోవాలో అప్పుడు లంగ్ అనేది ఇన్ఫ్లేట్ అవుతుంది. లంగ్ ఇన్ఫ్లేట్ అయినప్పుడు 15% తీసుకొని మళ్ళీ పేషెంట్ వదులుతూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సో ఇది మెజర్ చేస్తుంది అనమాట. ఇది ఎంత మ్యాక్సిమం ఈ సోలనాయిడ్ వాల్వ్స్ సాఫ్ట్వేర్ సంబంధించిన డయాఫ్రమ్ వాల్వ్ కానీ, ఫిజికల్ వాల్వ్ కానీ, ఫిజికల్ డయాఫ్రమ్ సోలనాయిడ్ వాల్వ్ అనమాట. ఇది ఇక్కడ ఈ ఇన్స్పిరేటర్ నుంచి ఎక్స్పిరేటర్కి మధ్యలో పేషెంట్కి వెళ్ళేది అది ఎంత అంటే బెర్నౌలీ ప్రిన్సిపల్ అనమాట. బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే ఒక రివర్ ఫ్లో అవుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న బీచెస్ కానీ, చిన్న చిన్న బీచెస్ సంబంధించిన వాటిలో ఏంటంటే ఫ్లో వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాటర్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే వాటర్ని మళ్ళీ అదే ప్లేసెస్కి ఇస్తుంది. సో దట్ ఈస్ ద బెర్నౌలీ ప్రిన్సిపల్ అనమాట. గంగా రివర్ బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది దీని ఎగ్జాంపుల్. సో ఇదనమాట ఫంక్షనింగ్. ఇక్కడ పిప్ అనేది ఈ ఎక్స్పిరేటరీ సంబంధించిన డయాఫ్రమ్ కానీ, ఫిజికల్ వాల్వ్ ఏదైనా కానీ వాటర్ అనేది, ఈ గ్యాసెస్ అనేది ఫస్ట్ ఇన్స్పిరేటరీ లింబ్లోకి వెళ్ళి, సర్క్యూట్లోకి వెళ్ళి పేషెంట్కి వచ్చి, దాని తర్వాత ఎక్స్పిరేటరీ ఎండ్లో ఉన్న ఒక ఎక్స్పిరేటరీ క్యాసెట్ కానీ, ఎక్స్పిరేటరీ ట్యూబ్ కానీ దేనికైనా సరే ఇవి ఎండ్ అనమాట. సో అక్కడే పిప్ టీ అనేది మెజర్ చేయబడుతుంది. ఈ సోలనాయిడ్ వాల్వ్ కానీ, ఈ డయాఫ్రమ్ కానీ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక బోర్డు. సో అది ఈ మిషన్ యొక్క బోర్డు అనేది రీడ్ చేస్తుంది. సో పిప్ అనేది ఈ ఎక్స్పిరేటరీ క్యాసెట్ కానీ, ఎక్స్పిరేటరీ డయాఫ్రమ్, ఫిజికల్ సోలనాయిడ్ వాల్వ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రివర్స్ ఫ్లో కూడా ఉంటుంది, రివర్స్ ఫ్లో మెథడ్ కూడా ఉంటుంది. సో నువ్వు ఎంతైతే ఇచ్చావో 6 సెంటీమీటర్స్ కానీ లేకపోతే 6 లీటర్స్ ఇచ్చావు అనుకో, 6 లీటర్స్ తీసుకొని
మిగతా ఎక్సెస్ లేదంటే 4 లీటర్స్ తీసుకొని మిగతా ఎక్సెస్ గ్యాసెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది రివర్స్లో. సో అలానే 4 లీటర్స్ ఇచ్చామంటే 4 లీటర్స్ కూడా రివర్స్ డైరెక్షన్లో బయటికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎక్స్పిరేటరీ క్యాసెట్ మీద. సో ఏదైనా ఈ ఎక్స్పిరేటరీ క్యాసెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లోనే సోలనాయిడ్ వాల్వ్ కానీ డయాఫ్రామ్ కానీ ఉంటుంది. ఇదే పీప్ని మెజర్ చేస్తుంది, ఇదే టీఐని మెజర్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. ఎంత ప్రెజర్ పేషెంట్ తీసుకుంటున్నాడు, ప్రెజర్ ద్వారా తీసుకుంటున్నాడు, ఎంత ప్రెజర్ ద్వారా పేషెంట్ వదులుతున్నాడు అనేది పీప్ అనేది మెజర్ చేస్తుంది. అది కూడా ఫిజికల్ వాల్వ్ కానీ డయాఫ్రామ్ కానీ లేదంటే సోలనాయిడ్ వాల్వ్ కానీ ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ టైపు అవి కానీ మెజర్ చేస్తాయి. అలానే ఎంత సమయం ఇన్స్పిరేట్ చేయడానికి తీసుకోవడానికి గ్యాసెస్ అనే టైం పడుతుంది, ఎంత సమయానికి ఈ ఎక్స్పైర్ చేస్తున్నాడంటే గ్యాస్ వదులుతున్నాడు బయటికి పేషెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఈ సోలనాయిడ్ వాల్వ్, ఫిజికల్ వాల్వ్ లేదంటే డయాఫ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇది హార్డ్వేరు. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి మీకు ఇక హార్డ్వేర్ గురించి చెప్దాం. సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి దీంట్లో ఇక్కడ ప్రెజర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఏం రీడ్ చేస్తుందంటే ప్రెజరు, వాల్యూము, దీని తర్వాత ఇక ట్రిగర్ అన్నమాట. ట్రిగర్, వాల్యూము, ప్రెజరు, ట్రిగరు, ఈ సాఫ్ట్వేర్ ఈ మూడు ఇదే మెయింటైన్ చేస్తుంది. సో ప్రెజరు, వాల్యూము, ట్రిగర్ అనేది సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ తెలుసు కదా మీకు, ఇక్కడ 30-50% PSIతో ఇది హై ప్రెజర్ ఛాంబర్లోకి వెళ్ళి బ్లెండర్ మిక్సర్లోకి వెళ్ళి మిక్స్ అయ్యి దాన్ని లో ప్రెజర్లోకి చేంజ్ చేసి దీని నుంచి అవుట్గా బయటికి ఫ్లో మీటర్కి వెళ్తుంది. సో ఇక్కడ బ్లెండర్లో 30% మనం పెట్టినప్పుడు ఇన్లెట్ అనేది ఇది కరెక్ట్గా N0 అవుతుందా లేదా, అదే కరెక్ట్గా 30% వస్తుందా అనేది ఈ FiO2 మానిటర్ చెప్తుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక డిస్ప్లే ఉంటుందన్నమాట. సో హార్డ్వేర్ డిస్ప్లే టైప్ చూపిద్దాం. వీటిలో డిస్ప్లే నాబ్స్ అని ఉంటాయి. నాబ్స్ చూపిస్తాను. అలారం టైప్స్ నాబ్స్ సిస్టమ్ ఉంటుంది, అంటే స్విచ్చెస్ అనమాట. డిస్ప్లే నాబ్స్, సారీ ఇది సరిగా లేదు, నేను టైప్ చేసి చూపిస్తాను, వరస్ట్గా ఉంది. ఇక్కడ డిస్ప్లే నాబ్స్, తర్వాత మనకి అలారం నాబ్స్, నెక్స్ట్ మనకి డిస్ప్లే నాబ్స్ అయిపోయింది, అలారం నాబ్స్, సెట్ నాబ్స్ ఉంటాయి. సెట్ నాబ్స్ అంటే ఆల్రెడీ సెట్ చేస్తాం కదా, ఈ సెట్ నాబ్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి సెట్ నాబ్స్ ఉంటాయి. ఈ డిస్ప్లే నాబ్స్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. డిస్ప్లే అనేది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ డిజిటల్ టైప్ ఉంటుంది, నెక్స్ట్ గ్రాఫికల్ అనమాట. డిజిటల్ టైప్, తర్వాత సారీ మిస్ అయినట్టుంది, ఇది డిజిటల్ టైప్ ఉంటుంది. డిజిటల్ టైపు నెక్స్ట్ వచ్చి గ్రాఫికల్ టైప్ ఉంటుంది. ఈ డిస్ప్లే నాబ్లో గ్రాఫికల్ టైప్. సో డిస్ప్లే నాబ్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఇది గ్రాఫికల్, అదే సైన్ వేవ్ ఉంటుంది కదా, సైన్ వేవ్ అనమాట. సో ఇది ఇలా ఫ్లోలో వచ్చేసి ఏంటంటే ఈ మన హ్యూమిడిఫైర్ చేసే బబుల్ సిప్యాప్స్ కానీ, బేబీ స్క్వాడ్ వెంటిలేటర్స్ కానీ వీటిలో సైన్ వేవ్ అనేది ఉంటుంది తప్ప స్కేర్ వేవ్ ఉండదు. ఎందుకంటే ఈ ఫ్లో అనేది గ్రాడ్యువల్గా అప్రాపరేట్గా స్లోగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ స్లోగా డిక్రీజ్ అవుతుంది తప్ప సడన్గా వెళ్ళి డ్రాప్ అవుట్ అవ్వదు. సో ఫ్లో అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే స్లోగా డౌన్ అవుతుంది. సైన్ వేవే ఉంటుంది. ఈ స్కేర్ వేవ్స్ ఇవన్నీ ఉండవు అనమాట. సడన్గా డ్రాప్ అవుట్ అనేది ఉండదు. సో
ఈ ఆసిలేషన్ అనేది సైన్ వేవ్ అనేది ఉంటానే ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ డిస్ప్లే నాబ్స్ గురించి చెప్పుకుందాం. అలారం నాబ్స్ ఉంటాయి. అలారం నాబ్స్లో నేను మీకు చూపిస్తాను. సెట్ నాబ్స్ అనేవి మనం ఎంత సెట్ చేసుకోవాలనేవి ఉంటాయి అనమాట. ఎంత పొజిషన్, ఏంటి లెవెల్ అనేది. సో అలారం నాబ్స్ ఉన్నాయి. డిస్ప్లే నాబ్స్ మనం చెప్పుకుందాం అంటే డిజిటల్ టైప్ ఉంటుంది, గ్రాఫికల్ టైప్ ఉంటుంది డిస్ప్లే అనేది. సో అలారం నాబ్స్ వచ్చేసి, ఈ అలారం ఏంటంటే ఇక్కడ చూద్దాం చూడండి. ఎయిర్ ప్రెజరు, తర్వాత O2 ప్రెజర్. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎయిర్ ప్రెజర్కి O2 ప్రెజర్కి కొద్దిగా ఎరేజ్ చేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎయిర్ ప్రెజరు, O2 ప్రెజర్ అనేది వీటికి 15% డిఫరెన్షియేషన్ ఉంటే మటుకు ఇక్కడ బ్లెండర్ మిక్స్ అలారం వస్తుంది, బ్లెండర్ అలారం వస్తుంది అనమాట. బ్లెండర్ అలారము ఉంటుంది. సో ఇదే ఎయిర్ కంప్రెసర్ ఎయిర్లో ఇన్లెట్ అనేది తక్కువ వస్తే, కంప్రెసర్లో ఇన్లెట్ ప్రెజర్ అనేది తక్కువ వస్తే ఇది ఎయిర్ ఇన్లెట్ అలారం వస్తుంది. తర్వాత O2 కంప్రెస్డ్ ఎయిర్ ఫ్లోలో ఇన్లెట్లో కనుక ఫ్లో అనే ప్రెజర్ కనుక ఫ్లో కనుక తక్కువ ఉంటే ఇది ఇన్లెట్ O2 లో అలారం వస్తుంది. సో బ్లెండర్ అనమాట. అదే బ్లెండర్ నుంచి లో ప్రెజర్లో ఫ్లో అనేది బయటకు వచ్చి ఫ్లో మీటర్కి వస్తున్నప్పుడు ఇక్కడ FiO2 మానిటర్లో ఏదైనా మనం సెట్ చేసిన 30% మిక్సింగ్ అనేది, ఈ గ్యాసెస్ యొక్క మిక్సింగ్ అనేది అవుట్పుట్లో FiO2 మానిటర్లో 25% చూపించినప్పుడు ఇక్కడ ఈ ఫ్లోలో బ్లెండర్లో కానీ లేదంటే FiO2 మానిటర్లో ఏదో డిఫరెన్షియేషన్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అలారం అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఇదనమాట. దీని తర్వాత హ్యూమిడిఫైర్లో హీటింగ్ కనుక సరిగ్గా జరగకపోతే హ్యూమిడిఫికేషన్లో ఇక్కడ ఒక అలారం వస్తుంది. అదనమాట, ఇక్కడ ఒక అలారం వస్తుంది. ఇక్కడ ఫ్లో మీటర్ సంబంధించిన 6 to 8 లీటర్స్ కనుక మనం ఫ్లో చేసినప్పుడు అది కనుక అవుట్పుట్లో రాకపోతే అక్కడ ఒక అలారం వస్తుంది. సో ఇక్కడ దీని తర్వాత దీని అవుట్పుట్ వచ్చేసి పేషెంట్ యొక్క ఇన్స్పిరేటర్ లింబు, తర్వాత పేషెంట్, తర్వాత ఎక్స్పిరేటర్ లింబు, ఇదంతా పీపు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పిరేటరీ గ్యాసెస్ అనేవి డైరెక్ట్గా ఎక్స్పిరేటరీ క్యాసెట్స్లోకి వెళ్తాయి. సో ఇది మన ఇక వెంటిలేటర్ యొక్క హార్డ్వేర్ అనమాట. సో ఇంతే క్లాస్, ఇంత మించి ఏముండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సోలనాయిడ్ వాల్వ్ కానీ, ఫిజికల్ వాల్వ్ కానీ, డయాఫ్రమ్ వాల్వ్ కానీ యూజ్ చేస్తారు. వీటి మీదే టీఈ, ఇన్స్పిరేటరీ టైము, పీపు, ఇన్స్పిరేటరీ ప్రెజర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని సాఫ్ట్వేర్ అనేది హ్యాండిల్ చేస్తుంది, బోర్డు యొక్క మిషన్ యొక్క సాఫ్ట్వేర్. సో గుర్తుపెట్టుకోవాలి. ఇంతే అనమాట. జై హింద్.